సముద్రాన్ని ఆవిరి చేసేంత ద్వేషం నీ దగ్గర ఉంటే, సముద్రాన్ని సైతం నా ఒడిలో దాచుకునేంత ప్రేమ నాలో ఉంది. ఒక్కసారి మనసు చనిపోతే మాట్లాడాలనే ఆశ కూడా చనిపోతుంది. మోసం చేయడం నీ తప్పు కాదు, మోసపోయేలా లవ్ చేయడం నా తప్పు. ప్రేమ విఫలం కావచ్చు, కానీ అది నేర్పే పాఠాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. కొన్నిసార్లు ప్రేమ శాశ్వతంగా ఉండకూడదు, కానీ జ్ఞాపకాలు కొనసాగుతాయి. నీవు మాట్లాడితే వినాలని ఉంది, కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళల్లో నేను మాయం అయిపోతున్నాను. జీవితంలో కొత్త లక్ష్యాలని చేరుకోవాలని భావించేవారు, అలాగే కొత్త కలలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాలను కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఒక సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచి ఎక్కువ నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. నిరాశవాది తనకు ఎదురయ్యే ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశవాది తనకు ఎదురయ్యే ఇబ్బందులను అవకాశాలను వెతుక్కుంటుంటాడు. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయడమే. గతం గురించి ఎప్పటికీ గుర్తించుకోకండి, అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనకండి. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే, అది మన జీవితాలని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. మన జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా ఆనందంగా కనిపిస్తుంది. జీవితంలో చిన్న చిన్న విషయాలని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే ఆనందంగా ఉండే ప్రయత్నం జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది.